చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అశోకాష్టమి లేదా భవానీ అష్టమి యొక్క ప్రత్యేకత ఏమిటి? తారకాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరాల గర్వంతో లోకాలన్నింటినీ అతలాకుతలం చేస్తున్నటువంటి నేపథ్యంలో శివపార్వతుల కళ్యాణం జరిగి జన్మించే బిడ్డ ద్వారా మాత్రమే మరణాన్ని పొందుతానన్నటువంటి ఆలోచనతో సంచరిస్తున్న సమయంలో మేనక హిమవంతులను ఆశ్రయించి దేవతలు జగన్మాత గురించి తపస్సు చేయమంటారు. వారి తప ఫలితంగా పార్వతీదేవి జన్మిస్తుంది. ఆమె జన్మించినటువంటి పర్వదినమే చైత్రశుద్ధ అష్టమి. అదే అశోకాష్టమి, అదే భవానీ అష్టమిగా పిలువబడుతుంది. జగన్మాత సృష్టించిన అశోక సుందరి జన్మదినోత్సవం అని కూడా ఒక ఐతిహ్యము ఉన్నది. ఏదేమైనా ఈరోజు అశోక వృక్షపు యొక్క చివుళ్లను నివేదన చేసి స్వీకరించినట్టయితే అద్భుతమైన సంతానం కలుగుతుంది అన్నది పురాణ వచనం. ఒక ముని తన కుమార్తెకు వివాహం చేసి అత్తవారింటికి పంపిస్తుంది. రాబోయే ఫలితాలను ముందరే ఊహించిన ముని, నువ్వు వెళుతున్నప్పుడు దారికి రెండు పక్కల ఈ విత్తనాలు చల్లమంటూ ఆమెను ఆజ్ఞాపించాడు. అలానే రథం వెళుతూ ఉంటే పక్కన విత్తనాలు చల్లుతూ ఇంటికి వెళ్ళింది. అత్తవారింటికి చేరుకున్న తర్వాత ఆమెకు సంతానం కలగటం లేదు. ఆలోచించి తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తిరిగి తండ్రి దగ్గరికి పయనమై వస్తూ ఉన్నది. అలా వస్తున్న నేపథ్యంలో ఆమెకు తాను చల్లిన విత్తనాలు అశోక వృక్షాలై ఆవిర్భవించినటువంటి దృశ్యం కనపడి చాలా సంతోషించింది. వచ్చి తండ్రికి తన బాధను తెలియజేసింది. వివాహమైన సంతానం కాకపోవటంతో అత్తగారింట్లో అవమానాల పాలవుతున్నానని తెలియజేసింది. ఈ అశోక వృక్షపు యొక్క చివుళ్లను ఆ తల్లికి నివేదించి అనంతరం స్వీకరించినట్టయితే అద్భుతమైన సంతానం నీ సొంతమవుతుంది అని ఆ ముని తెలియజేశాడు. ఈ కథ సత్సంతానాన్ని పొందాలి అంటే జగన్మాతను ఆశ్రయించటం అత్యంత అద్భుతమైన ఉపాయము అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక చైత్రమాసంలో నవమి నాడు సీతారామ కళ్యాణాన్ని జరుపుకుంటున్నటువంటి సమయంలో అష్టమి నాడు జగన్మాతను పార్వతీదేవిని ఆరాధిస్తూ శివ పూజ చేయగలిగితే, శివపార్వతుల యొక్క స్మరణను నువ్వు క్రమం తప్పకుండా ఆచరించగలిగినట్టయితే వారి కృపతో అద్భుతమైన సంతానం నీ సొంతమవటమే కాకుండా ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది, ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి అని మనకు పురాణం తెలియజేస్తున్న సత్యం. కనుక ఈ అశోక అష్టమి, భవానీ అష్టమి నాడు శివపార్వతులను పూజిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, సుందరకాండ పారాయణ చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంటారు. అయితే వివిధ సమస్యల పరిష్కారానికి ఏ ఘట్టాలని పారాయణ చేయాలి? సుందరకాండ మానవ జీవితంలో మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారాన్ని అందించే అద్భుతమైన విజ్ఞానం. భూత ప్రేత పిశాచముల యొక్క బాధ నుంచి బయటపడాలి అంటే హనుమంతుడు సముద్ర లంఘనం చేసి లంకిణిని వధించిన ఘట్టాన్ని పారాయణ చేయమని చెబుతారు. అలానే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సీతా దర్శన సర్గ 15వ సర్గలో తాం సమీక్ష విశాలాక్షీం
అంటూ సీతమ్మ గురించి 14వ సర్గలో పూర్తిగా వెతికినటువంటి హనుమంతుడు అనంతరం 15వ సర్గలో కృషించిపోయిన అమ్మవారి స్వరూపాన్ని చూస్తాడు. తర్కయామాస సీతేతి కారణై ఉపపాదిభిః. ఈమె సీత అవునా కాదా అన్న ఆలోచనలో పడతాడు. ఎందుకంటే అంతకుముందు మండోదరుని చూచే ఆమె సీత అనుకుంటాడు. కాబట్టి ఈ కథంతా ఏం తెలియచేస్తుంది అంటే, సాధనా క్రమంలో నీవు సత్యాన్ని గుర్తించటం అంత సులభం కాదయ్యా. సరైన మార్గంలో నీ సాధన సాగినప్పుడు మాత్రమే సత్యమేమిటో నువ్వు గుర్తించగలుగుతావు. ఏ విధంగానైతే మండోదరిని చూచి సీత అనుకొని నేను బ్రహ్మచర్య వ్రతాన్ని వదిలేశానా, ఇలా నిద్రపోతున్న స్త్రీలను చూడటం తప్పు కదా, మనోహిహేతు సర్వేషాన్ ఇంద్రియాణం ప్రవర్తతే శుభాశుభావస్థాసు తస్యమే సంవ్యవస్థితం అని అక్కడ ఆలోచనలో పడ్డ హనుమంతుడు 15వ సర్గలో సీతమ్మను చూచి గంతులేస్తాడు. ఆ సీతా దర్శనం నాకు జరిగింది, రాముడికి సరి అయిన జోడి ఈ సీతమ్మ అని భావిస్తాడు. ఈ 15వ సర్గను 40 రోజుల పాటు క్రమం తప్పకుండా పారాయణ చేయగలిగినట్టయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అద్భుతమైన సంపదలు నీ సొంతం అవుతాయి. అలానే 27వ సర్గ త్రిజటా స్వప్నం. ఈ త్రిజటా స్వప్నాన్ని పారాయణ చేసినట్టయితే నిద్ర పట్టక పీడ కలలతో బాధపడుతున్న వారికి అద్భుతమైన ఉపశమనం దొరుకుతుంది. ఈ 27వ సర్గను 40 రోజుల పాటు పారాయణ చేయాలి. అలా పారాయణ చేస్తూ హనుమాన్ చాలీసాను కూడా ప్రతినిత్యము పారాయణ చేయగలిగితే నీకు పీడకలలు రావటం ఆగిపోతుంది, దుస్వప్నాలు దూరం అయిపోతాయి. 27వ సర్గ సీతారావణ సంవాదం. దాన్ని పారాయణ చేయగలిగితే నీలో పెరుగుతున్న కోపం అంతమవుతుంది, మానసిక స్థితి సరిగా మారుతుంది. ఇలా అనేకమైన ఘట్టాలు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా నిలబడతాయి. అందుకే సుందరకాండ సకల కార్యసిద్ధికి వాల్మీకి మనకు అందించిన అద్భుతమైన విజ్ఞానము అని తెలియజేస్తారు పెద్దలు. సుందరకాండ పారాయణను ఎలా చెయ్యాలో ఆ పారాయణ క్రమాన్ని కూడా సప్తసర్గి పారాయణ అంటూ ఎలా చెయ్యాలో కూడా రోజు 7 సర్గలు నువ్వు చదువుతూ 68 రోజుల పాటు పారాయణ చేయగలిగితే 4 సార్లు మొత్తం సుందరకాండ పారాయణ చేసిన ఫలితం నీకు దక్కుతుంది. తద్వారా ఎంత క్లిష్టమైన సమస్య అయినా సరే పరిష్కారం అవుతుంది అని తెలియజేశారు. సంగ్రహ సుందరకాండ అని ఒక్కొక్క సర్గ నుంచి ఒక్క శ్లోకాన్ని తీసుకొని 68 శ్లోకాలు పారాయణ చేస్తూ మొత్తం సుందరకాండను పారాయణ చేసే విధానం కూడా తెలియజేశారు. ఏకశ్లోకి సుందరకాండ అంటూ ధృత్యా సాగర లంఘనం హనుమతో లంకా మదోత్సారణం తత్రాశోకవనే చ మార్గణం అథ శ్రీజానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్ష సంహననం పురీ ప్రదహనం రామాయణే సుందరం అంటూ ఒక్క శ్లోకంలో మొత్తం సుందరకాండ సారాంశాన్ని ఇమిడ్చి కనీసం ఈ శ్లోకాన్ని పారాయణ చేసైనా సరే మీ కార్యక్రమాలను నెరవేర్చుకోండి. ఈ శ్లోకాన్ని రోజు 108 సార్లు పారాయణ చేసి అరటిపండును నివేదన చేసి అనంతరం ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే మీ సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి అని మంత్రశాస్త్రం తెలియజేసినటువంటి సత్యం. కనుక అద్భుతమైన విజ్ఞానాన్ని అధ్యయనం చేద్దాం, జీవితాన్ని ఆనందంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం. వివిధ ఆలయాలలో నవగ్రహ మంటపాలు అనేవి మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయి? గ్రహాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అద్భుతమైనటువంటి దేవతా స్వరూపాలు. మనము అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ గ్రహముల ప్రభావం వలననే అనేకమైనటువంటి పరిణామాలను ఎదుర్కొంటున్నాము అన్నది నిరూపింపబడిన సత్యం. సునీత విలియమ్స్ గారు 8 రోజులు
ఉందామని వెళ్ళి అంతరిక్షంలో 9 నెలలు ఉండి వచ్చారు. ఆమెను ప్రశ్నించారు, అంతకాలం అక్కడ ఎలా ఉండగలిగాను మీరు? నా దగ్గర భగవద్గీత, విఘ్నేశ్వర విగ్రహం ఎప్పుడూ ఉన్నాయి, అవే నాకు మార్గాన్ని చూపించాయి అని. ఈ సత్యాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, అద్భుతమైనటువంటి శక్తితో మానవ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ఈ గ్రహములను, వాటి గతులను మనం పరిశీలించగలిగినట్టయితే ఎదుర్కొనే పరిణామాలు ఏమిటి, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, వాటి నుంచి బయటపడే మార్గాలు ఏమిటి, ఇవన్నీ మనకు అవగతమవుతాయి. షట్ గ్రహ కూటమి అని ప్రపంచమంతా బెంబేలెత్తింది. నిజానికి ఈ షడ్గ్రహ కూటమి ఏదైతే ఉన్నదో అది వ్యక్తుల మీద కంటే ప్రదేశాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నిజానికి భారతదేశంలో ఉన్న వాళ్లకు అది ఎలాంటి ప్రభావము చూపించలేదు. ఎందుకంటే షడ్గ్రహ కూటమి యొక్క ప్రభావము ప్రపంచంలోని ఉత్తర ప్రాంతానికి, ఈశాన్య ప్రాంతానికి ఎక్కువగా ఉంటున్నది అన్నది విజ్ఞులు చెప్పినటువంటి సత్యం. ఎందుకు అలానే ఉంటుంది అంటే, ఈ షడ్గ్రహ కూటమి మీనరాశిలో జరుగుతోంది కాబట్టి. ఇంత వివరణ ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ ఫలితాల నుంచి బయటపడటం కోసం ఒక స్తోత్రాన్ని చేయమన్నారు, ఒక దానాన్ని ఇమ్మన్నారు, ఒక వస్త్రాన్ని ధరించమన్నారు. ఇలా ఏ ఫోర్సెస్ అయితే, ఏ శక్తులైతే మానవాళిని ప్రభావితం చేస్తున్నాయో వాటి యొక్క కోణాన్ని బట్టి, తీవ్రతను బట్టి అవి తమ ప్రభావాన్ని ప్రకటిస్తాయి. దాని నుంచి బయటపడాలి అంటే దానికి ప్రదక్షిణ చేస్తూ, ఇష్టమైన ద్రవ్యంతో అభిషేకం చేస్తూ, ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ, అవసరమైనటువంటి ద్రవ్యాన్ని దానం చేస్తూ ఆ ప్రభావం నుంచి బయటపడాలి. అందుకే ఆలయాలలో నవగ్రహాలను ఉంచి, ఈ గ్రహాలకు ప్రదక్షిణ చేసిన తరువాత ఆలయంలోకి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. లేదు, ప్రదక్షిణ చేసి ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవాలి. అదే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవద్దు. ఎందుకని చెప్తున్నాను అంటే, గ్రహము అంటే పీడించేది అని అర్థం. ఆ పీడ ఒక్కొక్కసారి సత్ఫలితాలను ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి దుష్పరిణామాలను కలిగించవచ్చు. ఏదేమైనా అది ఒక శక్తిని ప్రకటిస్తున్నది కాబట్టి, దాని ప్రభావం నీ మీద ఉంటుంది కాబట్టి, దాని నుంచి బయటపడటం కోసమే నవగ్రహాలను ఆలయంలో ఒక పక్కన ఉంచి దానికి ప్రదక్షిణ చేస్తూ నీ పరిణామాన్ని మార్చుకునే ప్రయత్నం చెయ్యి అని తెలియజేయటమే నవగ్రహములకు ప్రదక్షిణ చేయటంలోని ఆంతర్యం. ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని పారాయణ చేస్తూ, జపం చేస్తూ, జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడుపుకుంటూ, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, భగవన్నామాన్ని ఆశ్రయించిన వాణ్ణి ఏ గ్రహము ఏమీ చెయ్యలేదన్న సత్యాన్ని గుర్తిస్తూ, తాటంక యుగళీభూత తపనోడుపమండల అని మనం అమ్మవారిని కీర్తిస్తాం. సూర్యుడు, చంద్రుడు ఆమె తాటంకాలుగా ఉన్నప్పుడు ఆమెను ఆరాధిస్తే ఆ గ్రహాలు నిన్నేం చేయగలుగుతాయి? కాబట్టి కాలమెల్ల నల్లా నల్లా అంటాడు ఒక తమిళ కవి. కాలమంతా భగవత్ స్వరూపమే, వచ్చే పరిణామాలను నిర్ణయించేది ఆయనే. కాబట్టి ఆయనను ఆశ్రయించవయ్యా, ఈ గ్రహముల ప్రభావం నుంచి నువ్వు బయటపడవచ్చు అన్నది తెలుసుకోవలసిన నిత్య జీవిత సత్యం. గురువుగారు, హయగ్రీవుడిని విద్యాప్రదాతగా, జ్ఞాన స్వరూపుడుగా మనం ఆరాధిస్తాం. అయితే ఇదే హయగ్రీవుడి పేరిట ఓ రాక్షసుడు కూడా ఉన్నాడంటారు. ఆయన నేపథ్యం ఏమిటి? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. కంఠస్థం చేసి ప్రతిరోజు పఠించాల్సినటువంటి శ్లోకం, విద్యార్థులకు చాలా ఉపయుక్తమయ్యేటువంటి శ్లోకం. ఇక హయగ్రీవుడని రాక్షసుడు ఉన్నాడు. కఠోరమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి గురించి. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు బ్రహ్మదేవుడు. మృత్యువు లేకుండా వరం ఏమన్నాడు. అది సాధ్యం కాదు, జాతస్య మరణం ధ్రువం. అయితే నాలాగాని గుర్రపు తల ఉన్నవాడి చేతిలో నాకు మరణం కావాలి అని వరాన్ని కోరుకున్నాడు.
తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు గుర్రపు తలతో భగవంతుడు ఆవిర్భవించాలి, ఆ రాక్షసుణ్ణి అంతం చెయ్యాలి. వైకుంఠంలో ఒకరోజు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని చూచి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులు 1000 అర్థాలు కనబడ్డాయి లక్ష్మీదేవికి. ఎవరో సవితిని తీసుకువచ్చాడు నాకు అని ఆక్రోశము ఉద్రేకము కలిగాయి. వెంటనే నీ తల తెగి పడిపోవుగాక అంటూ శపించింది. నవ్వుకున్నాడు శ్రీమన్నారాయణుడు. అనంతరము రాక్షసులతో 10,000 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయిన శ్రీమన్నారాయణుడు తన ధనస్సు మీద తల వాల్చి నిద్రపోవటం ప్రారంభించాడు. ఆ సమయానికి దేవతలు ఒక యజ్ఞం చేద్దాం అనుకున్నారు. వచ్చేసరికి నిద్రలో ఉన్నాడు శ్రీమన్నారాయణుడు. నిద్రాభంగం మహాపాపం కదా, ఈయనను ఎలా మేల్కొల్పాలి అని ఆలోచించిన బ్రహ్మదేవుడు ఒక చెదపురుగును సృష్టించాడు. నువ్వు వెళ్ళి ఆ అల్లెతాడును కొరికితే ధనస్సు పైకి లేస్తుంది, అప్పుడు ఆయనకు మెలకువ వస్తుంది అని తరుణోపాయాన్ని ఆలోచించాడు శ్రీమన్నారాయణుడిని నిద్రలేపటానికి. చెదపురుగు వెళ్ళింది, అల్లెతాడును కొరికింది. ధనస్సు ఒక్కసారి తలకు తాకి శ్రీమన్నారాయణుడి తల ఎగిరి అవతల పడింది, సముద్రంలో పడిపోయింది. ఏం చెయ్యాలో బ్రహ్మాది దేవులకు అర్థం కాక జగన్మాతను ప్రార్థించారు. అప్పుడు హయము యొక్క తలను తీసుకువచ్చి శ్రీమన్నారాయణుడికి అమర్చి హయగ్రీవుడిగా ఆ స్వామి ఆవిర్భవింపటానికి కారణమయ్యాడు. దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో కనపడే కథ. ఏమిటి ఈ కథ మనకు చెబుతున్న సత్యం? ప్రతి పురాణ కథ ఒక అద్భుతమైన నిత్య జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. హయం తీతి హయః అంటే మనస్సును బుద్ధిని విషయ సుఖాల వైపు పరిగెత్తించే ఇంద్రియాలు గుర్రములు. హయము అంటే గుర్రం అని అర్థం. ఆ హయాన్ని గ్రసంతి ఇతి గ్రీవః నియంత్రించేవాడు, అదుపులో పెట్టేవాడు హయగ్రీవుడు. అంటే విషయ సుఖాలతో ఇంద్రియ లౌల్యంతో సంచరించేటువంటి మానవుడి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి సుజ్ఞానాన్ని కలుగజేసి జీవిత పరమార్థమేమిటో తెలియజేసేవాడు హయగ్రీవుడు. అలానే హం అంటే అహంకారం, యం అంటే నియంత్రణ. అహంకారాన్ని నియంత్రించేటువంటి గ్రీవము అంటే కంఠము కలిగినవాడు హయగ్రీవుడు. అన్ని పాపములకు అకృత్యములకు కారణము నీ అహంకారమే. ఆ అహంకారానికి కారణం అజ్ఞానమే. ఆ అజ్ఞానం పోవాలి అంటే నీకు కావలసినది జ్ఞానమే. అందుకే హయగ్రీవ స్వామి మనకు అద్భుతమైన విద్యా ప్రదాతగా గుర్తింపబడటమే కాకుండా అనునిత్యము అర్చించిన వారికి అద్భుతమైన మానవ జీవిత పరమార్థమేమిటో తెలిసే విధంగా మార్గదర్శకం చేస్తాడు. అందుకే పిల్లలతో పెద్దలు ప్రతినిత్యము పారాయణ చేయాల్సిన స్తోత్రం హయగ్రీవ స్తోత్రం. అదే హయగ్రీవ యొక్క ఆవిర్భావంలోని ఆంతర్యం. అలా హయగ్రీవుడిగా ఆవిర్భవించిన స్వామి హయగ్రీవుడనే రాక్షసుణ్ణి అంతం చేశాడు. అంటే నీలో ఉన్న అజ్ఞానం అనే రాక్షసుణ్ణి అంతం చేయగలిగినటువంటి అద్భుతమైన జ్ఞాన స్వరూపమే హయగ్రీవుడు. అదే హయగ్రీవ ఆవిర్భావంలోని అంతరార్థం. గురువుగారు, వాసనా దోషము అన్ని జీవుల బాధలకు కారణంగా చెప్తారు. అసలు వాసన అంటే ఏమిటి? వాసనలు ఎన్ని రకాలుగా ఉంటాయి? శరీరం యదవాప్నోతి యచ్ఛాప్నోమదీశ్వరః గృహీత ఏతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్ అని భగవద్గీత చెప్తుంది. ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు ఈ శరీరంలో నువ్వు చేసిన కర్మల యొక్క వాసనలు, ఆ సంస్కారాలన్నీ గాలితో వచ్చేటువంటి సుగంధంలాగా ఇంకొక దేహంలోకి కూడా ప్రవేశిస్తాయి. అంటే పూర్వజన్మలో నువ్వు ఆచరించిన కర్మల యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవే వాసనలుగా చెప్పబడుతూ ఉన్నాయి. నీ అలవాటే నీకు అంటుకుంటుంది. కాబట్టి వాసన అంటే ఏమిటి అని మీరు అడిగిన ప్రశ్నకు అంటుకునేది అని సమాధానం చెప్పినా అది సరైన సమాధానమే అవుతుంది. ఎప్పుడైతే ఈ వాసనలు దుష్ట వాసనలు నిన్ను వెంటాడుతూ ఉంటాయో అప్పుడు నీ జీవితం అథపాతాళానికి చేరుతుంది. ఇవి ఉపాధి స్వభావము. ఉపాధితో వచ్చేటువంటి వాసనలు, స్వభావంతో వచ్చే వాసనలు. మనం ఏ ఉపాధిలో ఉంటామో అవే వాసనలు మనను వెంటాడుతూ ఉంటాయి.
ఎలాగో ఇది ఉపాధితో వచ్చింది కాబట్టి ఇది ఇలానే ఉంటుందని భావించవద్దు. జంతువులన్నీ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయిట. మానవుడిది ఏమిటి గొప్ప, నేను ఏనుగును చాలా బలం కలిగిన దాన్ని, నాకంటే గొప్పవాడా అని ప్రశ్నించిందిట. సింహం అన్నది శౌర్యానికి నన్ను గొప్పగా చెప్తారు, నాకంటే గొప్పవాడా మానవుడు అని అడిగిందిట. ఇలా జంతువులన్నీ అడిగితే బ్రహ్మదేవుడు ఒకటే సమాధానం చెప్పాడు, మీరు పుట్టినప్పుడు మీ బుద్ధి ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. మానవుడు అలా కాదు, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, అందుకే వాడు మీకంటే గొప్పవాడన్న సమాధానం ఇచ్చాట. కాబట్టి మనలో ఉన్న దుష్ట సంస్కారాన్ని మనం పోగొట్టుకోగలిగినప్పుడు మనం మానవులు అవుతాం. ఇలానే ఉంటుంది, నాకు కోపం చాలా ఎక్కువ అండి కాబట్టి మీరే దానికి అనుగుణంగా ఉండాలి అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కామము, క్రోధము ఈ రెండు దుష్టవాసనలని నీకు తెలిసినప్పుడు వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెల్వనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రువులు ఆర్వురు ప్రభిల్లు చేసిన నీకు ప్రాణికోటిలో విరోధి లేడొకడు దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడి హిరణ్యకశ్యపుడితో. ఎన్ని జయిస్తే ఏం లాభం, ఎన్ని అంతరిక్షాలలోకి వెళితే ఏం లాభం, పరస్పరం గౌరవించుకునే సంస్కారం లేక, ఒకడిని ఒకడు ఆదరించాలన్న ఆలోచన లేక నువ్వు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు నీకు జంతువుకు తేడా ఏముంటుంది? అందుకే ఈ దుష్ట వాసనలను పోగొట్టుకోవాలి అంటే సత్సంగం కావాలి. అది నీ యొక్క వాసనను మారుస్తుంది. కనుక అద్భుతమైనటువంటి సత్సాంగత్వంతో జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం చేయమని తెలియజేస్తాడు విద్యారణ్యుల వారు దుర్వాసన ప్రతీకార దశకంలో. దుష్ట సంస్కారం క్రియ చేస్తే దానికి ప్రతిక్రియ నువ్వు చేయగలిగినప్పుడే దాని మీద ప్రతీకారం తీర్చుకున్నవాడు అవుతావు. అది చెప్పినట్టల్లా నువ్వు ఆడితే అది నీ జీవితాన్ని అధోగతి పాలు చేస్తుంది. అలానే వివేక చూడమణిలో శంకరాచార్యుల వారు లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అంటూ 3 రకాలుగా వాసనలను విభజించారు. ఈ 3 వాసనలను వదిలినప్పుడు మాత్రమే నీకు ముక్తి దొరుకుతుంది అని లోకంతో, దేహంతో, నువ్వు సంపాదించుకున్నానన్న విజ్ఞానంతో నువ్వు డిటాచ్ అయ్యి, అంటే దాని నుంచి నిన్ను నువ్వు వేరు చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వేంటో నీకు తెలుస్తుంది. లేదా ఈ 3 అభిమానము, 3 గర్వము నిన్ను దెబ్బతీస్తుంది. కనుక వాసన ద్వివిధా ప్రోక్త శుద్ధ మాలిన్య ఏవచ మాలిన్య బంధహేతు స్యాత్ అని యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు తెలియజేస్తారు. దుష్ట సంస్కారములు, దుష్టవాసనలు, సద్వాసనలు ఎవరు చెప్పినా ఒకటే మాట చెప్తారు. సత్ ఆలోచనతో, సత్సంగంతో, సత్కాలక్షేపంతో జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నప్పుడే ఆ వాసనల ప్రభావం నీ మీద సోకకుండా నీ జీవిత పరమార్థమేమిటో నువ్వు గుర్తించగలిగిన వాడి. దేవతల యొక్క ఆయుధాలకు కూడా స్తోత్రాలు అనేవి ఉంటాయి. ఆ పంచాయుధ స్తోత్రం అంటే ఏమిటి? దేవతలు ధరించిన ఆయుధాలు కూడా శక్తి స్వరూపాలే, జడములు కావు. వాటిని ఆవాహన చెయ్యగలిగితే అతి క్లిష్ట పరిస్థితుల్లో అవి నీకు తోడుగా నిలుస్తాయి, నీ సమస్యను పరిష్కరిస్తాయి. ప్రయాణం చేద్దామని నువ్వు సంకల్పించుకున్నప్పుడు ఏ ప్రయాణాన్ని ప్రారంభించినా వనమాలి గదేశాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అన్న శ్లోకాన్ని 3 సార్లు నువ్వు పారాయణ చేసి నీ ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఆ వనమాలి ధరించిన శంఖము, చక్రము, గద, ఖడ్గము, శారంగము అన్నీ కూడా నీకు తోడుగా నిలుస్తాయి, నిన్ను కాపాడతాయి. అందుకే ఈ పంచ ఆయుధాలకు కూడా ప్రశంసిస్తూ స్తోత్రము ఉన్నది. దాన్ని పంచాయుధ స్తోత్రము అంటారు. స్ఫురత్ సహస్ర శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అంటూ విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని ధ్యానిస్తూ మనం కనుక కార్యక్రమాన్ని తలపెట్టగలిగితే నిన్ను అది సదా కాపాడుతుంది. వెనకటి రోజుల్లో దేవాలయాల్లో సుదర్శన చక్రాన్ని కూడా ప్రతిష్ఠించేవారు. అది
ఎటువైపు గ్రామంలో అరిష్టం వస్తుందో తనంతట తాను అటు తిరిగి వాళ్లను రక్షించేది అని కొన్ని ఐహిత్యాలు తెలియజేస్తున్నాయి. ఇలా శంఖం సదాహం శరణం ప్రపద్యే, ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే అంటూ మనము ఆ స్తోత్రంలో ఆ ఆయుధాలను స్మరించగలిగితే దేవతా శక్తులు ఏ విధంగానైతే నిన్ను రక్షిస్తాయో అలానే ఆ దేవతా శక్తులకు ప్రతిరూపాలైన ఈ ఆయుధాలు కూడా నిన్ను రక్షిస్తాయి. దాంట్లో అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన స్తోత్రం పంచాయుధ స్తోత్రం. కంఠస్థం చేద్దాం, అవసరమైనప్పుడల్లా జపించే ప్రయత్నం చేద్దాం. ఆదుకోవటంలో భగవంతుడు ఎప్పుడూ ఆలస్యం చెయ్యడు. ఆయన గురించి ఆలోచించటంలో నువ్వు పొరపాటు చేస్తే ఆయన ఏమీ చెయ్యలేడు. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.